ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. నొప్పుల్ని నివారించే ఆహారం, ఈ ఆహారాలను తెలుసుకుందాం. కొంతమంది శారీరకంగా అలసిపోకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ నీరసపడిపోతూ ఉంటారు. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటితో సతమతం అవుతూ ఉంటారు. ఒకవేళ మీకు కీళ్ళ నొప్పులు ఉంటే, మిమ్మల్ని ఈ కీళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే, ఒళ్ళు నొప్పులు బాధిస్తూ ఉంటే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకొని చూడండి. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి పదార్థాలని ప్రాధాన్యం ఇచ్చి చూడండి, మంచి మార్పు కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లం, జింజర్. అప్పుడప్పుడు లేదా వీలైతే రోజువారీగా అల్లాన్ని తగిన మోతాదులో తీసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే మీ కండరాల నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు అదుపులో ఉంటాయి. పైగా ఈ అల్లానికి మరొక ఉపయోగం ఉంది, అజీర్తిని కూడా ఇది దూరం చేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం అంటాం. అంటే ఏంటంటే భోజనానికి ముందు అల్లాన్ని తీసుకోవాలి కొద్దిగా ఉప్పుతో. ఒకవేళ ఆహారం ద్వారా మీరు దీన్ని తీసుకోలేకపోయారనుకోండి, దీనికి ఉపాయం ఉంది. బాగా నీళ్లు మరిగించి అల్లాన్ని నిలువుగా మీరు ముక్కల్లా చేసి ఆ వేడివేడి నీడల్లో ఉంచండి. ఇన్ఫ్యూజన్ తయారవుతుంది. లేదా టీ లాగా తయారు చేసుకోండి. ఇలాగా జింజర్ టీ తీసుకుంటూ ఉండండి. దీంట్లో ఉండేటువంటి పోషకాలు శక్తిని కూడా ఇస్తాయి. అంటే ఎనాలిసిక్ యాక్షన్తో పాటు ఇది ఎనర్జీని కూడా రిలీజ్ చేస్తాయి. మధ్య వయసు వాళ్ళు తప్పనిసరిగా ఈ అల్లం ముక్కల్ని చప్పరించడం అలవాటు చేసుకోవాలి. దీంతో భవిష్యత్తులో ఈ నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు దరిచారం. ఈ తర్వాత పదార్థం బీన్స్. కొంతమంది బీన్స్ అంటే తాను భయపడిపోతూ ఉంటారు. వాతం చేసేస్తుంది, నొప్పులు ఎక్కువైతే అనుకుంటారు. కానీ నిజానికి బీన్స్లో నొప్పులతో పోరాడే గుణాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నొప్పులను తగ్గించే గుణాలు ఉన్నాయి. పైగా ఈ బీన్స్లో మీ శరీరానికి మేలు చేసేటువంటి మినరల్స్ ఉంటాయి. రాగి ఉంటుంది, కాపర్ ఉంటుంది, అలాగే మ్యాంగనీస్ ఉంటుంది. అన్నిటికీ మించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబరు డైజెషన్ కరెక్ట్గా ఉంచుతుంది, మలబద్ధకం ఇలాంటివి రాకుండా చేస్తుంది. మలబద్ధకం ఎప్పుడైతే ఉండదో అప్పుడు నొప్పులు తగ్గుతాయి. ఈ బీన్స్ వల్ల కండరాల నొప్పులే కాదు, ఇతర శారీరక నొప్పులు కూడా అదుపులోకి వచ్చేస్తాయి. శారీరక శ్రమ చేసేవాళ్ళు కూడా వారంలో 3 లేదా 4 రోజులు ఈ బీన్స్ తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ తర్వాత పదార్థం క్యారెట్స్. క్యారెట్స్ అనడంతోనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అమ్మో, గడ్డకూరలు నొప్పులు ఎక్కువైపోతాయి అనుకుంటారు. కానీ క్యారెట్స్లో నొప్పిని తగ్గించే శక్తి ఉంది. బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ క్యారెట్స్ని తీసుకోవటం వల్ల ఎలాంటి నొప్పులైనా సరే నెమ్మదిస్తాయి. క్యారెట్స్ని తినటం వల్ల శరీరం లోపల కొత్త కణాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇలాగా న్యూ టిష్యూ తయారవుతుంది కాబట్టి నూతన తేజం అనేది కలుగుతుంది. ఒకవేళ మీరు క్యారెట్స్ని తినలేకపోతే క్యారెట్ జ్యూస్ తాగినా సరిపోతుంది. ఇక తర్వాత ఆహార పదార్థం అనాస. అనాసలో విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలాగే థియామిన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విటమిన్ సి, మెగ్నీషియం, థియామిన్ ఇవన్నీ ఉండేటువంటి ఈ అనాస నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఒంటి నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఇలాంటి అన్ని అసౌకర్యాలు తగ్గుతాయి. కాబట్టి మీకు ఒంటి నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటే, వీటితో బాధపడుతూ ఉంటే ఉదయం టిఫిన్తో పాటు ఒక 2-3 అనాస ముక్కలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక తర్వాత పదార్థం ప్రత్యేకమైనటువంటి నూనెలు. మనం తీసుకునేటువంటి ఆహారమే కాదు, వాడే నూనెలు కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.
కాబట్టి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలని నూనెలను ఎంచుకోండి. ఈ నూనెలు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాగా మీరు ఈ ఆహారాన్ని ఆయుధంగా వాడి ఈ నొప్పుల నుంచి బయటపడవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.